చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం దుఃఖీభవగా మారింది. కర్షకులను చంద్రబాబు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ పథకం ద్వారా 2 ఏళ్లలో తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడిస్తావు అంటూ రైతు సంఘాలు బాబును ప్రశ్నిస్తున్నాయి. మాయమాటలతో 18 నెలలుగా తమను మోసగిస్తూనే ఉన్నారంటూ మండిపడుతున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పునిస్తామని హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా 20,000 ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగా ఈ పథకానికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అమలు చేసిన ఆంక్షల పేరిట కోతలు పెడుతూ ఏకంగా 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు తీరుపై వాస్తవాలేంటో ఒక్కసారి పరిశీలిస్తే ఏ స్థాయిలో అన్నదాతల్ని నిలువునా మోసగిస్తున్నారో ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. 2018-19 మాదిరిగానే మరోసారి అన్నదాత సుఖీభావ పేరిట రైతులు నెత్తిన టోపీ పెడుతోంది చంద్రబాబు సర్కార్. మరొక పక్క 2 ఏళ్లుగా కౌలు రైతుల్ని ఏ స్థాయిలో మోసగిస్తున్నారో చెప్పడానికి ఈ పథకమే ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ చూస్తే 53,58,366 మంది రైతులకు ఏటా 20,000 చొప్పున 2 ఏళ్లలో ప్రతి రైతుకు 40,000 పెట్టుబడి సాయం చేయాల్సింది. ఆ మేరకు ఇప్పటి వరకు 21,433 కోట్ల 46 లక్షల్ని రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సి ఉంది. ఈ 18 నెలల్లో చంద్రబాబు సర్కార్ ఇచ్చింది ఎంతో తెలుసా? అన్నదాతల సంఖ్యలో కోతలు వేసి 46,85,838 మంది రైతులకు తొలి విడతగా 5,000, ఇప్పుడు మరో 5,000 అంటే 10,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చినట్టుగా చెబుతోంది. ఆ మేరకు లెక్కిస్తే 2 విడతల్లో కలిపి ఇచ్చింది కేవలం 4,685 కోట్ల 54 లక్షలు మాత్రమే. అంటే రైతులకు ఎగ్గొట్టింది అక్షరాల 16,748 కోట్లు. పైగా పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని 2 విడతల్లో 14,000 చొప్పునిచ్చామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు. ఇక కౌలు రైతులకు 18 నెలల్లో పైసా కూడా విదిల్చిన పాపాన పోలేదు. ఇలా వాస్తవాలకు ముసిగేసి తామేదో రైతుల్ని ఉద్ధరిస్తున్నట్టుగా గొప్పగా ప్రచారం చేసుకోవడం పట్ల మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ మేరకు 20,000లో తమకు రావాల్సిన బాకీ సొమ్ములు ఎప్పుడిస్తామంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉచిత పంటల బీమాను చంద్రబాబు అటకెక్కించారు. 0 వడ్డీ పంట రుణ పథకానికి 0 చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. ఇలా అన్నదాత సుఖీభవాతో మొదలుకొని 0 వడ్డీ వరకు రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడిన బాబు ప్రభుత్వం రైతుల పాలిట పెను శాపంలా మారింది. 18 నెలల్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే రైతులకు చంద్రబాబు సర్కార్ దారుణంగా దగా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు.